గుంటూరు జిల్లాలో భానుడి ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ప్రధాన రహదారుల్లో ప్రజలు తిరక్కపోవడంతో రోడ్లు మొత్తం బోసిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. గడిచిన 4 రోజుల నుండి ఉష్ణోగ్రత అత్యధికంగా పెరిగిపోవడంతో ప్రజలు బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గుంటూరు జిల్లాలో భానుడి ప్రతాపంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ అందిస్తారు. జిల్లాలో భానుడి ప్రభావంతో ప్రజలైతే అల్లాడిపోతున్నారని చెప్పుకోవాలి. ఉదయం 8:30 నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు భానుడి ప్రతాపంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ప్రజలు బయటికి రావద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా వడగాల్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే బాలింతలు కానీ గర్భిణీలు కానీ అలాగే పెద్దవారు ముసలివారు కూడా ఈ యొక్క 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలి, లేదంటే బయటికి రావద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. అయితే ప్రధానంగా మనం గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలి వద్ద ఉన్నాము. ప్రస్తుతం కనుక మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రధాన కూడలి వద్ద కూడా ఎప్పుడు చాలా పెద్దగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతూ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మనం ఒక కర్ఫ్యూ వాతావరణాన్ని చూస్తున్నామని చెప్పుకోవాలి. అయితే ఉదయం నుంచి కూడా ఎంతోమంది ఉద్యోగస్తులు అనేక మంది మధ్యాహ్నం సమయానికి ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఇటు కొంతమంది ఇంటికి కూడా వెళ్లకుండా కేవలం ఆఫీసుల్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి. కేవలం ఈ యొక్క భానుడి ప్రతాపంతో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ప్రజలు రోడ్లపై రావాలన్నా కానీ భయపడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఏదైతే హాలీవుడ్ బాలీవుడ్ సెంటర్ వద్ద ఉన్నటువంటి సిగ్నల్స్ వద్ద ఉన్నాము. ఈ సిగ్నల్స్ వద్ద కూడా ఉన్నటువంటి ట్రాఫిక్లో ఎవరైతే వస్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారు చెట్ల కింద నిలబడే ఉంటున్నటువంటి పరిస్థితి. మనం విజువల్స్లో కనుక చూసుకున్నట్టయితే రోడ్లు మాత్రం చాలా బిజీగా ఉన్నటువంటి రోడ్లు కూడా చాలా నిర్మానుషంగా ఉన్నటువంటి ఆ నేపథ్యంలో ఇటు ప్రజలు కూడా ఎవరు బయటికి రానటువంటి పరిస్థితి. అయితే ఒకవైపు వారి పనులు చూసుకుంటూ కూడా ఇటు భానుడి ప్రతాపం వల్ల కూడా బయటికి రాకుండా అనేక మంది ఉదయం పూటే వారి పనులైతే చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. అయితే భానుడి ప్రతాపంతో కూడా ఈ నెల చివరి వరకు మాత్రం స్కూల్స్ అయితే ఉన్నటువంటి నేపథ్యంలోనే, కానీ రేపటితో స్కూల్స్ని కూడా సెలవులు ఇచ్చినటువంటి నేపథ్యం. అయితే ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే ఈ యొక్క ఎండలకి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇటు బయట గర్భిణీలు కావచ్చు, అలాగే బాలింతలు కావచ్చు, ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే వాతావరణ శాఖ కూడా ఇటు వాతావరణ శాఖతో పాటు ఇటు వైద్యులు కూడా పలు సూచనలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఈ యొక్క సమయాల్లో ఏదైతే వడగాల్పులు వస్తున్నటువంటి సమయాల్లో బయటికి రావద్దు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి వస్తే మాత్రం తప్పకుండా క్యాప్ ఉపయోగించాలి. క్యాప్ ఉపయోగించి బాడీకి సంబంధించినటువంటి డ్రెస్సులు కూడా ఎండని ఉష్ణోగ్రతను పీల్చుకునేటువంటి డ్రెస్సులు మాత్రమే వేసుకోవాలి. అలాగే వాటర్కి సంబంధించినటువంటి ఏదైతే మనం వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే వాటర్ శాతం తగ్గకుండా బాడీలో చూసుకుంటూ ఎప్పటికప్పుడు ద్రవ పదార్థాలు సేకరిస్తూ ఉండాలి. అయితే ఈ ద్రవ పదార్థాల ద్వారా ఆ బాడీలో నీరసం అనేది రాకుండా ఆ నీరు శాతం అత్యధికంగా ఏవైతే ఆ ఫ్రూట్స్ అయితే ఉంటాయో ఆ ఫ్రూట్స్ని తీసుకున్నట్టయితే డీహైడ్రేట్ అవ్వకుండా ఆ యొక్క ఎండకి చాలా జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. కానీ ఇటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పల్నాడు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఆ వడగాల్పులకు సంబంధించి అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి. అయితే ఈ వడగాల్పుల్లో అనేక మంది వృద్ధులు ఎవరైతే ఉంటారో ఆ వృద్ధులు కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత సెల్సియస్ నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఒకవైపు వడగాల్పులు, సాయంత్రం అయితే మాత్రం అక్కడక్కడ కొంత గాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో వాతావరణం కూడా అటు ఇటు కాకుండా ఉండటంతోనే ఇటు ఉదయం అయితే ఒకలాగా ఉంటుంది, సాయంత్రం అయితే ఒకలాగా ఉంటుంది. కాబట్టి వాతావరణాన్ని ఒక అంచనాకి వేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కూడా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని
ఉదయమే తమ పనులు పూర్తి చేసుకొని మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇట్లాంటి వాతావరణంలో తిరగొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఎవరు బయటికి కూడా రావట్లేదు. ఒకవైపు భానుడి ప్రతాపంతో ఎప్పటికప్పుడు ప్రజలైతే అలాగే బాలింతలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు తల్లడిల్లిపోతూ ఉన్నారు. ఒకవైపు ప్రధాన రహదారులు కూడా నిర్మానుషంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. కరోనా సందర్భంలో ఎలా అయితే కర్ఫ్యూ ఒక వాతావరణం అయితే మనం చూసినటువంటి పరిస్థితి అయితే ఉందో, ఆ కర్ఫ్యూ వాతావరణం సేమ్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఈ యొక్క కర్ఫ్యూ వాతావరణాన్ని చూసి కూడా ప్రజలు జనాలు బయటికి ఎవరు రావట్లేదు అని గుర్తిస్తూ ఉన్నారు. అయితే భానుడి ప్రతాపం ఎంత ప్రభావం చూపిస్తుందో కూడా మనకి ఇట్టే ఈ యొక్క విజువల్స్ అలాగే నిర్మానుషమైనటువంటి ప్రాంతాలు చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా ఇటు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక చలివేంద్ర కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు కావచ్చు, ఇటు వైద్యులు సూచిస్తున్నటువంటి సలహాల నేపథ్యంలో కూడా నగరపాలక సంస్థ అధికారులు అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలో ప్రతి ఒక్క మెయిన్ సెంటర్స్ వద్ద కూడా చలివేంద్ర కేంద్రాలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ప్రజలకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా ఒకవైపు నీరు అందిస్తా కూడా అలాగే వారికి సంబంధించినటువంటి మజ్జిగను కూడా వారు స్పాన్సర్ చేస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఒకవేళ అత్యవసర పరిస్థితులు వచ్చేటువంటి ప్రజలకి వచ్చేటువంటి ప్రజలకి ఎక్కడా కూడా మంచినీటి విషయంలో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు ఆ చలివేంద్ర కేంద్రాల్లో ఆ మంచినీరు ఉండే విధంగా కూడా అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఎండలు తగ్గేంత వరకు కూడా ఈ చలివేంద్ర కేంద్రాలు మే వరకు దీన్ని కొనసాగించాలి. అలాగే ఈ మే వరకు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలు దీనికి సహకరించి అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని బట్టి ప్రజలు బయటికి రావాలి. అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికే గుంటూరు జిల్లా వ్యాప్తంగా 42 డిగ్రీల శాతం ఉష్ణోగ్రత అయితే నమోదైంది. దీనివల్ల కూడా ప్రజలు బయటికి రానటువంటి పరిస్థితి. ఎక్కడైతే చిరు వ్యాపారులు కావచ్చు, అలాగే రోజువారీ కూలీ చేసేటువంటి పనులు కూడా దీని విధంగా తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. అయితే చిన్నపాటి ఏదైతే రోజువారీ కూలీ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే 12 గంటలకే వారి పని ముగించుకొని ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. మరలా సాయంత్రం వారికి పని ఉండదు కాబట్టి మరలా రేపు తిరిగి ఉదయం 8 గంటల నుంచి కేవలం 12 గంటల వరకే వారు పని చేసుకుంటా ఉన్నారు. అయితే ప్రభుత్వం కూడా వీరిని దృష్టిలో ఉంచుకొని వారికి సరైన వసతులు కల్పించాలంటూ, సౌకర్యాలు కల్పించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ ఆ భానుడి ప్రభావంతో గుంటూరు జిల్లాలో ప్రజలు మాత్రం బయటికి రాకుండా ప్రజలు భయపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా ఎక్కడ భయపడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు కూడా అప్రమత్తమయ్యి ఎక్కడ అసౌకర్యం కలగకుండా వారికి కావాల్సినటువంటి ప్రతి ఒక్క వసతిని కూడా కల్పిస్తూ చలివేంద్రాలు కావచ్చు, అలాగే వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు మజ్జిగ సదుపాయం కావచ్చు, ఇట్లాంటి ప్రతి ఒక్కటి గుంటూరు నగరంలో ఏర్పాటు చేసి గుంటూరు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం గుంటూరు ప్రజలకు అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. కెమెరామెన్ షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ 24/7 గుంటూరు.